తెలియజేస్తాం. ఓకే రాయపాటి అన్న గారు, గుడ్ మార్నింగ్ అండి. బాగా ఆలస్యమైంది మీ దగ్గరకు వచ్చేసరికి. సో ఓవరాల్గా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ టైం చూస్తున్నాం, మరి మొత్తం కూడా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చేతిలో పెట్టినటువంటి పరిస్థితి ఏంటి? అరెస్ట్ భయమేనా, లేకపోతే బాధ్యత ఇప్పుడు గుర్తుకొచ్చిందే ఆ పార్టీ అధినేతకి? గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి నమస్కారం సార్. మొదట విషయం, మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిఏసి కమిటీ ఏదైతే ఉందో గత 5 ఏళ్ల పాటు కూడా కమిటీ ఉంది సార్. కానీ కమిటీలో కేవలం 5 రెడ్లే ఉండేవాళ్ళు. 5 రెడ్లు జగన్మోహన్ రెడ్డికి అండ్ జనానికి మధ్యలో గోడగా ఉండేవాళ్ళు కాబట్టి జనాల్లో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్లేది కాదు. రీసెంట్ గా మేము ఆయన క్యాంపు కార్యాలయం అలా సెక్రటేరియట్ లో చూసినప్పుడు కూడా అక్కడ వచ్చినటువంటి స్టాఫ్ చెప్తున్నారు, ఇక్కడ మిథున్ రెడ్డి గారు ఉంటారండి, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారండి, ఇక్కడ ఇంకొక రెడ్డి గారు ఉంటారండి. ఎవరు వచ్చినా, ఎంత పెద్ద నాయకుడు వచ్చినా, ఈవెన్ ఎమ్మెల్యే మినిస్టర్ వచ్చినా సరే వీళ్ళ దగ్గరే ఆగిపోవాలి తప్ప ఆయన దాకా వెళ్లే సిచ్యువేషన్ ఉండేది కాదు. అందువల్లే గ్యాప్ ఆ స్థాయిలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే కింద జరుగుతున్నటువంటి పాలనకి, వాస్తవాలు జరిగేదానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చూపించేదానికి మధ్య పొంతన అనేది లేకుండా పోయడానికి కారణం ఈ మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలు ఏంటి అని చెప్పేసి క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్పారు మాతోటి వివరంగా, గవర్నమెంట్ స్టాఫ్. అట్లాంటి సిచ్యువేషన్ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్టికులర్ గా ఓన్లీ ఫోటో షూట్ కోసం అలాగే చేస్తున్నాడా, లేదా నిజంగానే ఈసారైనా వాళ్ళ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి పార్టీ పగ్గాలను అప్పచెప్పి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి కింది స్థాయి కార్యకర్తల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలను అధినాయకుడి వరకు చేరేలాగా చేసుకుంటాడా లేదా అన్నది ఇంకా ఆయన రాజకీయ భవితవ్యం మీద ఆధారపడిన విషయం. మనకు సంబంధమే లేని అంశం అది పూర్తిగా. ఎందుకంటే వాళ్ళలాగా మనం పార్టీ యొక్క వ్యక్తిగత నిర్ణయాల్లోకి, పార్టీ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లే ఉద్దేశం మా కూటమి నేత లేదు కాబట్టి వాళ్ళ పార్టీ అంతర్గత విషయాల గురించి మేము ప్రస్తావించదలుచుకోవట్లేదు. అలాగే నెంబర్ 2, జత్వాని కేసు విషయం వస్తే మాట్లాడితే సార్, ఇందాక పసుపులేటి సుధాకర్ గారు చెప్తున్నారు ఫేక్ కేసులు పెట్టారు, ఏదో రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు అన్ని కూడా జరుగుతున్న పాలన సవ్యంగా లేని దాన్ని డైవర్షన్ చేయడానికి అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు సార్. పాలన డైవర్షన్ చేసినా చెయ్యకపోయినా నిందితులుగా ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే టైం వచ్చినప్పుడు, సాక్ష్యాలు ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మీ లెక్క ప్రకారం మీరు ఈ 5 ఏళ్లలో ఏ అరెస్ట్ జరిగినా సరే మా పాలన డైవర్ట్ చేయడానికి చెప్తానని చెప్పేసి చెప్తూ కూర్చుంటే గత 5 ఏళ్ల పాటు చేసినటువంటి తప్పుల్లో ఉన్నటువంటి నేరస్తులను ఎవరిని వదిలే ప్రసక్తి జరగదు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో జనరల్ గా ఒక పోలీస్ వ్యవస్థకు ఒక కేసు ఎఫ్ఐఆర్, ఈ రోజు ఒక కంప్లైంట్ తీసుకుని మనం స్టేషన్ దగ్గరికి వెళ్తే ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. అసలు తొందరగా వాళ్ళు దాన్ని ఏదో విధంగా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనో, సీన్ రీక్రియేషన్ అనో, లేదంటే మళ్ళీ మాట్లాడాలి అనో, మేము వెరిఫై చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కడతామని చెప్పేసి 100 కారణాలు చెప్పి అదే రోజు ఎఫ్ఐఆర్ కట్టరు. మనల్ని ఒక 2-3 రోజులు తిప్పిన తర్వాత ఎప్పుడో వాళ్ళ డిఎస్పీలతోటి, ఎస్పీలతోటి, లేదంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ తోటి మాట్లాడుకొని అందరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టుకుంటారు. సీరియస్ ఇష్యూస్ లేనివి, ఎమర్జెన్సీ హత్యా నేరాలు ఇట్లాంటివి కాకుండా మిగతా అన్ని కేసుల్లో కూడా ఇదే జరుగుతుంది. అట్లాంటిది ఈ రోజు జత్వానికి ఎఫ్ఐఆర్ నమోదైతే ఈ రోజు డేట్ తో ఫ్లైట్ టికెట్లు మాత్రం నిన్నగాక మొన్నే ఫ్లైట్ టికెట్లు బుక్ అవటం, జత్వాని అరెస్ట్ చేసి తీసుకురావడానికి. ఇది ఖచ్చితంగా ఆవిడ మీద కక్షపూరిత చర్యగా జిందాల్కు మద్దతుగా చేయడమా కాదా అనేది మనం ఒకటి ఆలోచించాలి. ఇది పూర్తిగా పిచ్చి పిల్లడికి చెప్పినా సరే అర్థమయ్యేటువంటి విషయం ఇది క్లియర్ గా. రెండోది, ఆవిడ్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో జనరల్ గా మనకున్నటువంటి లా అండ్ ఆర్డర్ యాక్ట్ ప్రకారం కేవలం తీవ్రవాదులను మాత్రమే రహస్య ప్లేసుల్లో పెట్టి విచారణ చేస్తారు రోజుల తరబడి. మరి ఇంక ఏ కేసుల్లో కూడా రహస్య ప్లేసుల్లో ముద్దాయిలను పెట్టి విచారణ చేసేటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ యాక్ట్ లో లేదు. అట్లాంటిది జత్వాని కేవలం ఒక ల్యాండ్ ఫోర్జరీ కేసులో ఒక ఆడపిల్ల అందున కూడా 40 రోజుల పాటు బయట ప్రపంచానికి తెలియకుండా ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టి డిపార్ట్మెంట్ కు సంబంధించిన అఫీషియల్స్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నంబర్ 3, ఐపీఎస్ ఆఫీసర్స్ అది పనిగా వెళ్ళి సార్ ఐపీఎస్ ఆఫీసర్స్ అది పనిగా ఫ్లైట్ లో టికెట్లు తీసుకొని ఐపీఎస్ అధికారులు దాదాపు 3 వెళ్ళడం. ఒక తీవ్రవాదుల కేసుల్లో కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ అంత స్థాయిలో అంతమంది కొలాబరేట్ అయ్యి వెళ్ళరండి. అట్లాంటిది కేవలం ఆడపిల్ల కేసు, భూమి ఫోర్జరీ సంతకం కేసు, అది చాలా చిన్న కేసు. ఇప్పుడు అదే స్థాయిలో ఇంకొక భూమి ఫోర్జరీ కేసు ఈక్వల్ టైమ్ లో బొచ్చు నమోదయ్యి ఉంటాయి స్టేషన్స్ లో. ఆ కేసులన్నింటిలో కూడా ఈ జత్వానికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చారా? ఇంతమంది ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయ్యారా? ఈ రకంగా సీక్రెట్ ప్లేసుల్లో పెట్టి మరి చేశారా? ఇది ఒకసారి పసుపులేటి సుధాకర్ గారు ఆన్సర్ చెప్పాల్సిన విషయం. ఇంకొకటి, జిందాల్ గారికి దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ గా కూడా బిజినెస్లు ఉన్నాయి. అట్లాంటిది
ఇలాంటి ఫేక్ కేసుని హ్యాండిల్ చేయడానికి, ఇలా బెదిరించి ఒక వ్యక్తిని ఒప్పించి కేసు వాపస్ తీయించుకోవడానికి, లేదంటే కోర్టు ముందు హాజరు అవ్వకుండా కేసు కొట్టేసేలాగా ప్రాసెస్ నడవడానికి ఇన్ని రాష్ట్రాల బిజినెస్ ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి నమ్మకం ఉందండి జిందాల్ గారికి? క్రైమ్ చేయడంలో ఎంత దిట్టని ఫీల్ అయ్యాడండి జిందాల్ గారు. క్రైమ్ ను కళ్ళ ముందు కనిపించకుండా చేయడానికి ఎంత సిద్ధహస్తుడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జిందాల్ గారు ఫీల్ అయితే మన రాష్ట్రాన్ని ఎంచుకొని ఉంటారండి. దేశంలో అన్నింటిలో నంబర్ 1 గా పెడతా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని క్రైమ్ లో నంబర్ 1 గా పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే జిందాల్ కంట్లో పడ్డాడు. అందులో భాగంగానే అక్కడి నుంచి ముడుపులు తీసుకుని ఇట్లాంటి కేసుల్లో ఇంత దారుణమైన విషయంలో ఒక ఆడపిల్ల మీద ప్రవర్తించాలని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏం కావాలండి? ఇట్లాంటి అన్ని అంశాలు కూడా గత 5 ఏళ్ల పాటు చేశారు కాబట్టి ప్రజలు ఈ రోజు ఇట్లాంటి మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడైనా సరే చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ మళ్ళీ ఆ తప్పులు రివర్స్ చేసుకోకుండా ఉండడం వల్లే పార్టీని బ్రతికించుకోగలిగేటువంటి అవకాశం వైసీపీకి ఉంది. లేదంటే మాత్రం డిబేట్ లో కూర్చొని